ప్రభువునందు అందరికీ వందనములు శుభములు తెలియజేసుకుంటున్నా అండి. ప్రియులారా, ప్రియమైన దేవుని వారులారా, పాట పాడుకుందామండి. నీవే కావాలి, నీవే కావాలి, నీవే కావాలి మా మెస్సయ్యా. నీతో ఉంటాము, నీతో ఉంటాము, నీతో ఉంటాము నా యేసన్నా. నీవు లేనిదే మా జీవితం, నీవు లేనిదే మా జీవితం శూన్యమే, శూన్యమే, శూన్యమే కదా. శూన్యమే, శూన్యమే, శూన్యమే కదా. నీవే కావాలి, నీవే కావాలి, నీవు కావాలి మా మెస్సయ్యా. నీతో ఉంటాము, నీతో ఉంటాము, నీతో ఉంటాము మా దేశన్నా. సిరి సంపదను ఎన్ని ఉన్న కానీ, పదవులు ఘనతలు ఎన్నో ఉన్న కానీ, సిరి సంపదలు ఎన్ని ఉన్న కానీ, పదవులు ఘనతలు ఎన్నో ఉన్న కానీ, శాశ్వతము కావే నాకిలలోనా, శాశ్వతము కావే నాకిలలోనా. శాశ్వతమైనది నీ సన్నిధానం, శాశ్వతమైనది నీ సన్నిధానం. నీవే కావాలి, నీవే కావాలి, నీవే కావాలి మా మెస్సయ్యా. నీతో ఉంటాము, నీతో ఉంటాము, నీతో ఉంటాము మా దేశన్నా. ప్రేమ దేవుని వాళ్ళ ఇంతవరకు పాట పాడుతున్నాను. ప్రియులారా, ప్రియమైన దేవుని వాళ్ళారా, సర్వోన్నతుడు, సర్వేశ్వరుడు, పరమేశ్వరుడు, పరమాత్ముడిగా ఉన్నటువంటి దేవాది దేవుడైన సర్వశక్తిమంతుడైన మన పరమ తండ్రికి, ఆయన ప్రియకుమారుడు, లోక రక్షకుడు, పాప విమోచకుడు, ప్రజలందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు గారి ద్వారానే స్తుతులు స్తోత్రము తెలియజేసుకుంటూ, ప్రియమైన దేవుని వారలారా, యేసుక్రీస్తు గారిని దేవుని కుమారుడికి అంగీకరించి ఆయన నామములో బాప్టిజం తీసుకొని ఆయన సమూహంలో యాజక సమూహంగా పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి లోక రక్షకుడు, పాప విమోచకుడు, దేవుని ప్రియకుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు గారి ద్వారా నేను వందనముల శుభములు తెలియజేసుకుంటున్నానండి. ప్రియులారా, బైబిల్ గ్రంథం మత గ్రంథం కాదండి, మార్గ గ్రంథం, జ్ఞానపు గ్రంథం, జ్ఞానపు గన్ని, జ్ఞానపు ఓట. ప్రియ సహోదరులారా, సకల శాస్త్రాలను అధిగమించినటువంటిది బైబిల్ గ్రంథం అండి. ప్రియమైన దేవుని వారులారా, మనం చూసుకున్నట్టయితే దేవుని నోటుపోరుగా పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రాయించబడినటువంటి గ్రంథమే బైబిల్ గ్రంథం. ప్రియులారా, ప్రియమైన సోదరీమణులారా, చల్లని చీకటిలో భద్రపరిచినది విసిరి పారేయి. ప్రియమైన దేవునిలో చల్లని చీకటిలో భద్రపరిచినది ఆ తర్వాత విసిరి పారేయి. ఈరోజు సమాజం ఎలా ఉందంటే, మనుషులు అవసరాలు, ప్రియమైన దేవుని అవసరాలకు ఏం పదం వాడుతున్నారండి? మనిషికి అవసరమైనది భద్రపరచబడుతుంది, మనిషికి అవసరమైన భద్రపరచబడుతుంది. ఎన్నో ప్రియమైన దేవునిలో ఎన్నో ప్రియమైన దేవుని ఇలాంటివి మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటాయండి. ఒక టీవీ కొన్నప్పుడు కానీ, ఒక ఫ్రిడ్జ్ కొన్నప్పుడు కానీ, ఒక కంప్యూటర్ కొన్నప్పుడు కానీ, ప్రియ సోదరులారా,
ఒక వాషింగ్ మిషన్ కొన్నప్పుడు కానీ, అలానే ఒక వాచ్ కొన్నప్పుడు కానీ, చూసుకున్నట్టయితే మార్కెట్లోకి వెళ్ళినప్పుడు చూసుకునే దాని చుట్టూ ఒక కవరు ఉంటుందండి. రకరకాల కర్రలతో, రకరకాలైనటువంటి అందాలతో మంచిగా ఆ కవర్ ఒకటి దానికి అందంగా ఉంచుతారండి. ప్రియమైన దేవుని రంగుల పేపర్లతో అలంకరణ చేస్తారండి. అంత భద్రపరుస్తారండి. అంత భద్రపరిచి ఉంటుందండి అది లోపట. ప్రియమైన దేవుని వల్ల ఇంట్లోకి తేగానే ఏమవుతుందండి? ప్రియమైన ఇంట్లో తేగానంటే పెట్టులో నుంచి టీవీని కానివ్వండి, కంప్యూటర్ కానివ్వండి, వాషింగ్ మిషన్ కానివ్వండి, మిక్సీ కానివ్వండి, వాచీలు కానివ్వండి, ఏం చేస్తామండి? బయటకు తీసివేసి ఆ పెట్టెను పారేస్తాం. చూసారా? బయటకి మన వస్తువుని తీసేసి అది పెట్టెను పారేస్తాం. ప్రియమైన దేవుని వల్ల అంతవరకు అది భద్రపరుస్తుందండి. దేవుని వల్ల యూజ్ అండ్ త్రో. చూసారు కదా? యూజ్ అండ్ త్రో. ఈ పదం మనం వింటామండి. ఈ పదం మనం వింటాం కదా. ఈరోజు పేపర్ గ్లాసులు, ప్లాస్టిక్ గ్లాసులు, కాటన్ బ్యాగులు అన్నిటికీ చూస్తుంటే కడకు అన్నం తినేటటువంటి పేపర్ ప్లేట్స్ వరకు కూడా విసిరేస్తామండి. యూజ్ అండ్ త్రో చెప్పాం కదా. ఎంతటి అందమైనటువంటి కవర్ అయినప్పుడు కూడా దాన్ని యూజ్ అండ్ త్రో విసిరేస్తాం. ప్రియ దేవులారా, విసిరేస్తాం. భద్రపరిచి దానిని వాడుకుంటాం. ఆ తరువాత బయటికి విసిరేస్తాం. దేవుని మహాజ్ఞానం నుండి మనం ఆలోచిస్తే మనం వాడి పారేసినటువంటి ప్రతి వస్తువు కూడా ప్రకృతి నుంచి వచ్చినదే, నేల నుంచి వచ్చిందే. ప్రియ సోదరులారా, నేల నుంచి వచ్చిందండి. మనం వాడి ప్రతి వస్తువును నేల నుండి వచ్చిందే. కడకు మనిషి కూడా, ప్రియ సేవతుల మనిషి ఈ దేహం కూడా మట్టి నుండి వచ్చిందే. మనిషి యొక్క దేహం కూడా మట్టి నుండి వచ్చిందండి. చూశారు కదా? ఆదికాండం 2:7 అండి. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం అండి. దేవుడు నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రంలో జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మాయను. ఎక్కడి నుంచి తీసాడండి మట్టిని? ఎక్కడి నుంచి చేసాడండి దేవుడండి? ప్రియ సోదరులారా, ఈ మట్టి మనకి చెమట పడితే తెలుస్తుందండి. చెమట పెట్టినాక బాగా రుద్దితే అదొక వేరే కలర్ మట్టి వస్తుంది, బ్లాక్ కలర్లో అండి. అది ఎక్కడ దొరకదు మీకు. చూశారు కదా? దేవుడు నేల మంటితో నరుడు నిర్మించి వాని నాసికారంధ్రంలో జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మాయను. ఎక్కడి నుంచి వచ్చాడండి? మట్టిలో వచ్చింది. మట్టిలోంచి వచ్చింది మట్టిలోని కలిసిపోతుంది అంటారు కదా. ఇది మట్టేనండి. ప్రపంచంలో ఏ ఒక్కరూ చేయలేనటువంటి అపురూపమైన నిర్మాణమే ఈ మనిషి దేహం. ప్రపంచంలో ఏ ఒక్కరూ చేయలేరండి ఈ మనిషి దేహం. చూసారా? షేక్ అలీషా అబుదాబిలో 120 అంతస్తుల బిల్డింగు, అతి పెద్ద బిల్డింగ్ కొనుక్కున్నాడండి. ప్రియతమ రాజు. ఈరోజు ప్రపంచ వింతలో అది ఒక వింత అండి. అంతే కదా? అదొక వింత. అది మనం చెప్పుకుంటుంటాం, అదొక వింత అని చెప్పుకుంటుంటాం. ప్రియ సోదరులారా, షాజహాన్ అనే ఒక నరుడు ఆమె భార్య పేరిట తాజ్మహల్ కట్టించాడండి. అదొక వింత అని అనుకుంటుంటాం కదా. చైనా వాడు ఏం చేసాడంటే, దేశంలో ఏం చేసాడు? చైనా దేశం వాడు చుట్టూ గోడ కట్టుకున్నాడు. ఎత్తైన గోడ కట్టుకుని ది గ్రేట్ వాల్ అంటారు కదా. అదొక వింత అని మనుషులు అనుకుంటూ ఉంటారండి. కానీ దాని ప్రియ సోదరులారా, ప్రపంచంలో ఉన్నటువంటి 7 వండర్స్ అంటారు. 7 వింతలు కదా, 7 వంటలు. 7 వండర్స్ కూడా మనుషులు కట్టుకున్నవే, మనుషులు చేసినవే. ప్రియ సోదరులారా, ఎక్కడి నుంచో ఊడిపడిన కాదండి. ఇవన్నీ ఎక్కడి నుంచో ఊడిపడిన కాదండి, మనుషులు కట్టుకుని ఈ ప్రకృతిలోంచి తీసి మనిషి కట్టినవి అవి. ప్రియులారా, కళ్ళ ముందే కనబడేటట్టు వాటిని వింతలను చెప్పుకున్నటువంటి ఈ మనిషికి, కళ్ళ ముందు కనబడేటువంటి వింతలను చెప్పుకునేటువంటి మనిషికి తనే ఒక వింత అన్న సంగతి ఎప్పుడైనా ఇప్పటి వరకు మొదటి మానవుడి దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎవరైనా ఆలోచించారండి? ప్రియ సోదరులారా, ఎవరైనా ఆలోచించారా? ప్రపంచంలో ఎవరు ఆలోచించక పోయిన దేవుడు మాత్రం తాను చేసినటువంటి నిర్మాణం కోసం దేవుడు ఆలోచించాడు. తాను చేసిన నిర్మాణం కోసం దేవుడు నేల నుండి నరుని నిర్మించి అని ఉందండి. దేవుడు నేల నుండి నరుని నిర్మించాడండి. ఎవరిని? మనల్ని. ఆయన చేతితో చేసినటువంటి ఏ నిర్మాణం గురించి అయినా ప్రపంచంలో ఎవరైనా
చెప్పుకుంటున్నారండి? దేవుడు చేసిన నిర్మాణం గురించి ప్రపంచం ఎవరైనా చెప్పుకుంటున్నారా? ఏమండి, ఎంతసేపు నీవు చేసినవే, నీవు చేసిన గొప్ప అనుకుంటున్నావు. ఈ మనిషి దేవుడు చేసినట్టు తన గురించి ఎవడైనా ఆలోచించుకున్నారా? గోడ పడిపోతే మళ్ళీ గోడ కట్టొచ్చండి. చైనావాడు గోడ పడిపోతే మళ్ళీ గోడ కట్టొచ్చు. ఎప్పుడైనా ఉగ్రవాదులు వచ్చి తాజ్మహల్ని పగలగొట్టేశారనుకోండి, మరలా తాజ్మహల్ కట్టొచ్చు, అలుగురాత కట్టొచ్చు. అంతకన్నా బాగా, అంతకంటే మించినదిగా ఇప్పుడున్న టెక్నాలజీతో కట్టొచ్చండి. ప్రియ సోదరులారా, అంతకన్నా ఇవన్నీ గొప్పలని చెప్పుకుంటున్న ఈ మనిషికి దేవుని గొప్పతనాన్ని ఎప్పుడు గుర్తిస్తాడండి? ఇవన్నీ గొప్పలు చెప్తున్న మనిషి దేవుని గొప్పతనాన్ని ఎప్పుడు గుర్తిస్తాడు? ప్రియందాలో ఏమండి, కిడ్నీలు పోతే కిడ్నీ ఇవ్వగలవా? ఎవరైనా గుండెకాయ పోతే గుండెకాయ ఇవ్వగలరా? కళ్ళు పోతే కళ్ళు ఇవ్వగలరా? చెయ్యి పోతే చెయ్యి ఇవ్వగలరా? కాళ్ళు పోతే కాలు ఇవ్వగలరా? రక్తం పోతే రక్తం ఇవ్వగలరండి? ఇవ్వలేడు. ఎందుకంటే మనిషి చేయలేడు. ప్రియ సోదరులు, మనిషి చేయలేడు. దేవుడు చేసినవి మనిషి చేయలేడు. చూసారా, వాళ్ళ దేశంలో ఇన్ని వనరులు ఉన్నాయండి, వీళ్ళ దేశంలో ఇన్ని వనరులు ఉన్నాయండి అని ప్రతిరోజు అక్కడ అంత ఉందండి, ఇక్కడ ఎంత ఉందండి అని బిట్ పేపర్లు ఇవేనండి, క్వశ్చన్ పేపర్లు ఇవే వేస్తారండి. ఇవే వేస్తారు. దేవుని చేతులతో చేయబడినటువంటి నువ్వే ఒక వింతని ప్రపంచంలో ఎవరైనా చెప్పారా? ప్రపంచంలో ఎవరైనా చెప్పారని ఒక వింతని చెప్పేసి దేవుడు తన గురించి తానే చెప్పుకుంటున్నాడండి. అలా చెప్పుకునే వాళ్ళని ఏమంటారండి? మన వాళ్ళు హేళన చేస్తారండి. కానీ ఎవరు చెప్పుకోకపోతే తన గురించి తానే చెప్పుకోడా? మరి అసలు దేవుని గురించి ఎవరు చెప్తారండి? చెప్తున్నారండి ఈ సమాజంలో. ప్రియ సోదరులారా, కీర్తన గ్రంథంలో రాయించాడండి. ఏమని? నీ గురించి, నా గురించి, మన గురించి రాయించాడండి. ఏమి రాయించారండి? కీర్తన 71:7, కీర్తన 71:7 నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను. చూసారా, నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను అంటున్నాడండి. వాడి పోకిరి చేష్టలు చూసారు ఏమంటారండి? వీడొక వింతగా ఎంత మనిషిలో ఉన్నాడు అంటారు. ఏంటి, వాడు చెడు పనులను చూసి వీడొక వింతగా ఉన్నానంటారు. వాడు పిచ్చి చేష్టలు చూసి వీడొక వింతగా ఉన్నాను అనుకుంటున్నారు. ఈ మాట కానీ ప్రియమైన దేవుడు దేవుడు చేష్టలు చూసి అంటం లేదండి. వింతగా నువ్వు ఉన్నావని, నీ నిర్మాణం ఎంత వింతగా ఉన్నదో దేవుడే తన గురించి, తన నిర్మాణం గురించి, మన నిర్మాణం గురించి, తన చేతులతో చేసినటువంటి మన నిర్మాణం గురించి చెప్పుకుంటున్నాడండి. చూద్దాం. ప్రియ సోదరులారా, ప్రపంచంలో ఎవరికైనా దేవుడు చేసిన నిర్మాణం ఎందుకు ఇచ్చాడో, దేవుడు చేసిన నిర్మాణం ఎందుకు ఇచ్చాడో ఎవరికైనా తెలుసా అండి? దేవుని యూజ్ కొరకండి, దేవుని ఉపయోగం కొరకండి. ఏంటి? దేవుని యూజ్ కొరకు ఇచ్చాడండి. గాడ్స్ యూజ్. పండు నీ కొరకు, నీ యూజ్ కొరకే పండించారు కదండి. తింటాం కదా. ఎన్ని పళ్ళు తింటామండి? లెక్కలేని పళ్ళు. పేర్లు చెప్పగలరా? ద్రాక్ష పండు, యాపిల్ పండు, మామిడి పండు, బత్తాయి పండు. చూసారు కదా. పండు నీ యూజ్ కొరకు, కాయ నీ యూజ్ కొరకు, నీవు ఉపయోగించుకో, నీ యూజు. పువ్వు నీ యూజ్ కొరకు అండి. గొర్రె నీ యూజ్ కొరకు, నీ ఉపయోగం కొరకు, నీవు ఉపయోగించుకోవడం కోసం, నీ యూజ్ కొరకు, నువ్వు బతకడం కోసం. నక్షత్రాలు నీ యూజ్ కొరకే, సూర్యుడు నీ యూజ్ కొరకే. ఏంటి? పంచభూతాలన్నీ నీ యూజ్ కొరకేనండి. మరి నువ్వు ఎవరికి యూజ్ అవుతున్నావండి? మనం ఎవరికి యూజ్ అవుతున్నాం? మనం ఎవరికి ఉపయోగపడుతున్నాం? యూజ్లెస్గా ఆలోచించకూడా. ప్రియ సోదరులారా, చూసారా, రోడ్డు మీద అటు నుంచి వెళ్ళిపోతున్నాయి కదా విపరీతంగా. ఎలా వెళ్తున్నాయండి వాహనాలు? అటోక వాహనం, ఇటో వాహనం, అటోక రైలు, ఇటోక రైలు, అటోక బస్సు, ఇటోక బస్సు, అటోక బండి, ఇటోక బండి. చూస్తున్నారు కదా ఎంత స్పీడ్గా వెళ్ళిపోతుంటారు. ఎంత అసలు టైం ఉండటం లేదు కదండి. చూసారా, విమానాలు వస్తున్నాయి. ఎవరి కోసం అండి? నీకోసమా? చేసండి. నీకోసమా? ఎక్కడికో వెళుతామని. చూసారా, ఎప్పుడో ఎక్కడికో వెళతామని, చచ్చిపోతామని, చచ్చిపోయాక ఏదో అవుతుందని, కనబడని చూడని దానికోసం ఎందుకయ్యా నువ్వు ఆలోచిస్తున్నావు? ఏమండి, విదేశాల్లో చూస్తే అమెరికా వెళ్ళిపోతుంటారు కదండి. ఎందుకయ్యా నీ ఆలోచిస్తాను చెప్తుంటానండి. అమెరికా వాడు ఎక్కడో స్వర్గం ఉందని, ఎక్కడో నరకం ఉందని, కనబడిన చూడని దానికోసం మనం ఎందుకు ఆలోచించాలి? ఇప్పుడు మనం ఎలా ఎంజాయ్ చేయాలో టైం వేస్ట్ చేయకుండా ఆలోచించండి. ఇదే ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అలవాటండి. ఇదే ప్రపంచ దేశాల్లో ఉన్న అలవాటండి. ఇప్పుడున్న ప్రపంచ దేశాల్లో ఉన్న అలవాటు ఏంటండి? ఇదేనండి. చచ్చిపోయాక ఏదో అవుతుందని
ఇప్పుడు చెప్తావేంటి మాకు? నువ్వు చూసావా? మనకేమైనా కనిపించిందా? కనబడిన దానికోసం మనం ఆలోచించే కంటే ఉన్న ఈ వయసులో ఈ కాలాన్ని సుఖాలకు ఎలా అనుభవించాలన్న దాని గురించే నువ్వు ఆలోచించు. చూశారండి, వాక్యం చెప్పినట్టు వాడు అలా అంటూ ఉంటాడండి. మీరు విన్నారా? మీరైతే ఏమంటారండి? అమెరికా వాడు జ్ఞానం అనుకుంటున్నారు, అమెరికా వాడు జ్ఞానపరుడు అనుకుంటున్నారండి. అస్సలు కాదండి. ప్రియ సోదరులారా, దేవుడిచ్చిన దేహాన్ని ఏం ఆలోచిస్తున్నావు? చింతపండు చూడగానే నీ నోరు పులుస్తుంది కదా, ద్రాక్ష పండును చూడగానే నీ నోరు పులుస్తుంది కదా. నీ నోరు ఎందుకంత పులవాలా? అది పుల్లగా ఉంటే నీ నోటిలో నుంచి ఎందుకు లాలాజలం రావాలి? ఒక పండులోని రుచి పెట్టాడు, ఆ రుచిని అనుభవించాలని చెప్పి నీ నోటిలోనికి నాలుగు పెట్టాడండి. ప్రియ దేవుళ్ళు, ఎవరు చేశారండి ఇదంతా ఎవరు చేశారండి? అలా జరుగుతుందని అంటాడు కదా. ఎవరండి జ్ఞానం నేర్పేది? జ్ఞానం నేర్పేదండి? విదేశాల్లో పిల్లలు చూస్తున్నారు. ఇప్పుడు పిల్లలు ఎలా ఉన్నారండి? విదేశాల్లో పిల్లలు ఎలా ఉన్నారండి? నాన్న కొడితే పోలీస్ కంప్లైంట్ ఇస్తా అని చెప్పేసి పరిస్థితులు వెళ్ళిపోతున్నారండి విదేశాల నుండి. చూశారు కదా, ఈ మధ్య కాలంలో ఒక ఇంగ్లాండ్లో ఒక బిడ్డ అంటుంది, డాడీ నువ్వు కొట్టావా, నేను జైల్లో పెట్టిస్తానంటే ఎంత దుర్భరమైన స్థితి అంటే. అలాంటి దేశాలకు మన పిల్లలు పంపిస్తున్నామా? ప్రియ సోదరులారా, తండ్రి శిక్షించిన పిల్లలు ఏమవుతారో తెలుసా? తండ్రి శిక్షించిన పిల్లలు ఎలా అవుతారండి? హెబ్రీ 17:7 అండి, 12:7 అండి. హెబ్రీ 12:7 వచ్చినండి. తండ్రి శిక్షింపని కుమారుడు పిల్లలు దుర్భుజులే కానీ కుమారులు కాదు. దుర్బీజులు అంటే దౌర్భాగ్యులు. భయం లేనివారు, భక్తి లేనివారు. తండ్రి శిక్షింపని కుమారుడు దుర్బీజులే. చూస్తారు కదా, ఎక్కడ ఉన్నారండి వీళ్ళు? యూరోపియన్స్, అకాయ్, గ్రీసు, మాసిదోనియా. ఎవరండి వీళ్ళంతా? ఏదో జ్ఞానపరులు అనుకుంటున్నావా? మృగాలండి, వీళ్ళందరూ మృగాలండి. ప్రియ సోదరులు, 1 కొరింథీ 15:32 అండి. 1 కొరింథీ 15:32 అండి. మనుష్య రీతిగా నేను, పౌలు గారు చెప్తున్న మాట అండి, మనుష్య రీతిగా నేను ఎఫెసీలో మృగాలతో పోరాడిన ఎడల నాకు లాభమేమి? మృతులు లేపబడిన ఎడల రేపు చనిపోదుమని గనుక తిందుము తాగుదుము అని అనుకునేవారు. ఎవరండి వీళ్ళంతా? వీళ్ళంతా అండి? చెప్పాం కదండి, ఏం కల్చర్ అండి? రేపు చనిపోతాం కనుక తిందుము తాగుదు అండి, మోసపోకుడి. వాట్ ఏ వండర్ఫుల్ కల్చర్ అండి ఇది. అంటే ప్రియమైన దేవుని వాళ్ళారా, మృగాల కంటే 1900 సంవత్సరాల ముందే ఈ మాటని హెబ్రీ పౌలు గారు మనం రాశారంటే పంపిస్తున్నారా? ఎలాంటి మృగాలతో మనం పంపిస్తున్నామండి? ఎలాంటి మృగాలతో మన పిల్లలు పంపిస్తున్నారండి? ఫ్రాన్స్, మా అబ్బాయి ఫ్రాన్స్లో ఉన్నాడండి, గొప్ప చదువు చదువుతున్నాడండి. లండన్, వెనకతలు రాస్తాడండి. మా అబ్బాయి డాక్టర్ ఎఫ్ఆర్సిఎస్ లండన్ రాస్తారు. లండన్ రాస్తారు. ఇండియన్ చిన్నదని. ప్రియ సోదరులు, ఫ్రాన్స్లో ఉన్నాడు. ఎవరికి ఎక్కువగా అండి ఇవి క్రైస్తవులు చెప్పుకుంటుంటారండి. ఇవన్నీ క్రైస్తవులు చెప్పుకుంటుంటారండి. ప్రియమైన దేవుని వాళ్ళారా, గ్రీన్ కార్డ్ ఇచ్చారండి, గ్రీన్ కార్డ్ ఇచ్చేయండి మా అబ్బాయికి అంటారు. దేనికి గ్రీన్ కార్డ్ అండి? దేవుడు అక్కడ నీకు రెడ్ కార్డు ఇచ్చేస్తాడు. యూరోపియన్స్ చూసారా, యూరోపియన్స్ మృగాలండి. అటువంటి మృగాల మధ్యకి మనం మన పిల్లల్ని పంపిస్తున్నాం. ప్రియ సోదరులారా, ఒకటే వండర్ఫుల్ ప్రవక్త అండి. ఎంత జ్ఞానం అండి, జ్ఞానపరుడండి. ఎంతటి జ్ఞానాన్ని కలిగినటువంటి యేసుప్రభు గారు చెప్పిన మాట అండి. గొప్ప ప్రవక్త అండి ఆయన, గొప్పటి మహానుభావుడు అండి, యుగ పురుషుడండి, శక పురుషుడు అని చెప్పిన మాట మనం విన్నట్టయితే యోహాను సువార్త 12:24 అండి. గోధుమ గింజ భూమిలో పడి చావకుండినడల అది ఒంటిగానే ఉండిపోతుందండి. గోధుమ గింజ భూమిలో పడి అది చావకపోతే ఎలా ఉంటుందండి? ఒంటిగానే ఉండిపోతుంది, ఒక్కటిగానే ఉండిపోతుందండి. కానీ అది చచ్చిన ఎడల చూసారు, అది చచ్చిన తర్వాత విస్తారముగా ఫలించును. ఎలా ఉందండి? విస్తారముగా ఫలించును. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవని చెరుపును. దుష్ట సాంగత్యం మంచి నడవని చెరుపును. యూరప్ దేశాలు, అమెరికా దేశాలు మంచివాడిని తెరుపుతున్నాయండి, మంచివాడిని తెరుపుతున్నాయండి. వాళ్ళు జ్ఞానపరులు అనుకుంటున్నారు. ఎవరున్నారండి? వాళ్ళు జ్ఞానులు ఎవరున్నారండి? మృగాలు. ప్రియమైన దేవుని వారారా, మోసపోకుడి. చూసారా, మోసపోకుడి. బ్రతుకుండగానే అనుభవిస్తావా?
నీకు మరో జీవితం ఉంది. నీకు ఇచ్చిన ఈ నిర్మాణాన్ని, ఈ దేహాన్ని దేవుని కోసం విసిరితే, నీకు ఇచ్చినటువంటి నిర్మాణాన్ని, ఈ దేహాన్ని ఎవరి కోసం విసిరాలండి? దేవుని కోసం విసిరితే ఏమండి, నీ దేహం, నీ రూపాన్ని, ఈ అందమైనటువంటి మానవ ఆకారాన్ని, మానవ రూపాన్ని దేవుని కోసం నువ్వు యూజ్ చేస్తే ఏం చేస్తాడండి? అప్పుడు దేవుడు నిన్ను విసిరేస్తాడండి. ఎక్కడికి విసిరుతాడండి? స్వర్గానికి, పరలోకానికి. యూజ్ అండ్ త్రో, చూసారు కదా, పరలోకాన్ని విసిరేస్తాడండి. దేవుని కోసం ఉపయోగిస్తే, దేవుని పని మీద ఉంటే, దేవుని మాటల్లో ఉంటే, దేవుని పాటల్లో ఉంటే, దేవుని నడవడికలో ఉంటే ఎక్కడికి విసురుతాడండి ఆయన? స్వర్గానికి. యూజ్ అండ్ త్రో. చూసారా? ఎక్కడికి వెళ్దామని చెప్పండి? ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నాం మనం? ఏ విధంగా వెళ్దాం అనుకుంటున్నాం? నరకానికి వెళ్దాం అనుకుంటున్నామా? పరలోకానికా? ప్రియమైన దేవుని యేసుక్రీస్తు అంటున్నారు. చూసారు కదా, ఏమనుందండి? గోధుమ గింజ భూమిలో పడి చావకుండి నీడలేదు, ఒంటిగా ఉండిపోతుందండి. చనిపోయిన తర్వాత ఎలా ఉంటుందండి అది? నీ దేహం. కానీ దేవుడు నీ కొరకు చూసారా, దేవుని కొరకు చేస్తే ఆ పని, నీ దేవుని కొరకు చేస్తే, నీ తనువు, నీ శరీరం దేవుని కొరకు చేస్తే విస్తారంగా ఫలిస్తావు. ఏంటి? విస్తారంగా ఫలిస్తావు. రైతన్న నువ్వే చెప్పన్నా, ప్రియమైన దేవుని రైతన్న, ఇది నిజమైన నువ్వే చెప్పన్నా. నీ దేహాన్ని దేవుని కొరకు ఉపయోగించు. నువ్వు ఎలాగ యూజ్ అవ్వాలి ఎలాగ యూజ్ అవ్వాలో తెలుసా? దేవుడిచ్చి నీ దేహాన్ని ఎలా యూజ్ చేయాలో తెలుసా? ఎందుకు భద్రపరిచాడో తెలుసా? దీన్ని భద్రపరిచి నీకు ఇచ్చాడు దేవుడు. తెలియదా మీకు? ఈ దేహాన్ని తీయడానికి కొన్ని వందల సంవత్సరాల్లో నీళ్లలో నానబెట్టాడండి. ఈ దేహాన్ని తీయడానికంటే దేవుడు ఏం చేశారండి? కొన్ని వందల సంవత్సరాలు నీళ్లలో నానబెట్టాడండి ఈ దేహాన్ని. ప్రియమైన దేవుని వల్లరా, 2 పేతురు 3వ అధ్యాయం 5వ వచనం అండి. 2 పేతురు 3వ అధ్యాయం 5వ వచనం అండి. ఏలయనగా పూర్వము నుండి ఆకాశం ఉండిననియు, నీళ్లలో నుండి నీళ్ల వలన సమకూర్చబడినదేని. చూసారా? ఎక్కడుందండి ఇది? ఎక్కడుందండి మ్యాటర్? ఎక్కడుందండి ఈ యొక్క పదార్థం అంతా? నీళ్లలో నుండి ఉందండి. నీళ్లలో నుంచి నేను బయటికి రాగారు. ప్రియమైన దేవుని వల్లరా, ప్రియులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, చూసారా? నీళ్లలో నుండి ఉన్నదనియు, దేవుని వాక్యం వలన కలిగిననియు. దేవుని వాక్యం వలన, దేవుని యొక్క మాట వలన కలిగిందండి. సైన్స్కి ఏమందుతుందండి ఇది? సైన్స్కి ఏమందుతుందండి? కొన్ని వందల కోట్ల సంవత్సరాల కిందట నీళ్ళలో నానబెట్టాడండి. చూసారు కదా, మన సైంటిస్ట్ అంటుంటారు కదా, ప్రకృతి పుట్టడానికి 1500 కోట్ల సంవత్సరాలు అయింది అంటారు కదా. అంటే అప్పటి నుంచి అనమాట అండి. ప్రియ సోదరులారా, నీళ్ళలో ఉంచాడండి. అక్కడి నుంచి ఎక్కడి నుంచి తీసాడండి ఆయన? ఆదికాండం 2:7 చదివారు కదా. నేల మంటితో నరుని నిర్మించి వాని నాస్కారంధ్రంలో జీవవాయు ఊదగా నరుడు జీవాత్మ ఆయన అక్కడి నుంచి తీశారండి. ఎన్ని వందల కోట్లండి ప్రియమైన చేసిన ఈ శరీరాన్ని దేవునికి ఇవ్వకపోతే, ఇన్ని వందల కోట్లలో తయారు చేసినటువంటి ఈ శరీరాన్ని దేవునికి ఇవ్వకపోతే విసిరేస్తాడండి. ఎక్కడికండి? నిత్యాగ్ని దండనకండి. యూజ్ అండ్ త్రో. ప్రియమైన శరీరం కాదు. ప్రియమైన దేవుని వల్లరా, ప్రతి ఒక్కరూ గమనించుకోవాల్సింది ఏంటంటే, మన యొక్క ఇంతటి నిర్మాణాన్ని ఇచ్చినటువంటి దేవాది దేవునికి, పరమ తండ్రికి, మహా దేవుడికి ఏ విధంగా మనం రుణాన్ని తీసుకోగలుగుతున్నాం? చూస్తారు కదా. యూజ్ అండ్ త్రో అంటే ఎవరికి? దేవుడికి ఉపయోగించుకుంటే దేవుడు అంటే మనకేం చేస్తారండి? చెప్పారు కదా, నీ యొక్క శరీరాన్ని, నీ దేహాన్ని దేవుడికి ఉపయోగిస్తే నిన్ను పరలోకానికి విసిరేస్తాడండి. ప్రియ సోదరులరా, ఫిలిప్పు పత్రిక అండి 1వ అధ్యాయం 19వ వచనం అండి. మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడును పూర్ణ ధైర్యముతో బోధించుట వలన నా బ్రతుకు మూలముగానైనను సరే, చావు మూలంగానైనా సరే, క్రీస్తు నా శరీరమందు గణపరచబడునని. ఎలా ఉందండి? నువ్వు బ్రతికిన దినంలో అయినాను, నీ చావు దినంలో కూడా క్రీస్తు నీ శరీరంలో ఉండాలి. చూసారా? నీ శరీరం నిండిపోయి ఉండాలండి. అలాగా చూసారు, నా శరీరం ముందు నిండినవాడే ఉండాలి. అంతవరకు అలాగ ఉండగలిగేటటువంటి పరిస్థితుల్లో ఉంటున్నామా? శరీరంలో క్రీస్తు నిలబెట్టుకునేటటువంటి పరిస్థితుల్లో ఉంటున్నామా? క్రీస్తు చూశారు కదా. మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడును పూర్ణ ధైర్యముతోనూ బోధించటం వలన నా బ్రతుకు మూలముగా నేను సరే, సావు మూలముగా నేను సరే, క్రీస్తు నా శరీరమందు గణపరచబడునని. ఆయన మన శరీరమందు గణపరచబడాలి. దేవుడు పంపించినటువంటి ప్రియ సోదరులారా, తన
పెద్ద కుమారుడు యేసుక్రీస్తు గారిని పంపించి మన పాపాల నిమిత్తం బలిగావించినటువంటి విధానాన్ని బట్టి మనం గమనించుకొని చూశారు కదా, ఎంతటి నిర్మాణం. నువ్వే ఒక వంత వెత్తండి. చూశారు కదా, వేలు పోతే వేలు ఎవరు ఇవ్వలేరండి, కన్ను పోతే కన్ను ఇవ్వలేరు. చెప్పారు కదండి, కిడ్నీలు పోతే కిడ్నీలు ఇవ్వలేరు, రక్తం పోతే రక్తం ఇవ్వలేరు, గుండెకాయ పోతే గుండెకాయ ఇవ్వలేరు. వేరొక మనిషి తీసేవాల్సింది. ఎందుకంటే ప్రియ సహోదరులారా, దేవుడు చేసింది ఏ మనిషి చేయలేడండి. మనిషి చేసింది మనిషి చేసుకుంటాడు, ఆయన మళ్ళీ కట్టుకుంటాడు, కానీ దేవుడు చేసింది మాత్రం ఏ మనిషి చేయలేడు. ఎందుకంటే చివరి వరకు ప్రియ సహోదరులారా, ఇంతటి జ్ఞానపూర్వకమైన మాటల్ని వ్రాయించినటువంటి బైబిల్ గ్రంథాన్ని రోజు చదువుతూ లోతుల్లోకి వెళ్తూ గ్రహించుకుంటూ జ్ఞానపూర్వకమైన మాటలు అందించమని ప్రతి ఒక్కరికి కోరుకుంటూ పాట పాడుకుందామండి. ప్రియ సహోదరులారా, నేను ఏడ్చిన చోటనే మనసారా నవ్వేదా, నిన్ను ఓడిపోనయ్యా నా పక్షానుండగా, నిన్ను కుమిలిపోనయ్యా యేసు నాతో ఉండగా, నిన్ను ఓడిపోనయ్యా నా పక్షానుండగా, నిన్ను కుమిలిపోనయ్యా యేసు నాతో ఉండగా, నేను ఏడ్చిన చోటనే మనసారా నవ్వెదా, నేను ఏడ్చిన చోటనే మనసారా నవ్వెదా, నేను పడిన చోటనే ప్రభు కొరకై నిలిచెదా, నేను పడిన చోటనే ప్రభు కొరకై నిలిచెదా, నేను ఓడిపోనయ్యా నా పక్షానుండగా, నేను కుమిలిపోనయ్యా యేసు నాతో నుండగా. అవమానము పొందిన చోటనే అభిషేకము నాకిచ్చావే, వెలివేయబడిన స్థలములో నన్ను నిలిపినావే. అవమానము పొందిన చోటనే అభిషేకము నాకిచ్చావే, వెలివేయబడిన స్థలములో నన్ను నిలిపినావే. ఖ్యాతినిచ్చి ఘనతనిచ్చి మంచి పేరు నాకిచ్చావే, ఖ్యాతినిచ్చి ఘనతనిచ్చి మంచి పేరు నాకిచ్చావే. శాశ్వతమైన కృపతో నన్ను నడుపుచున్నావే, శాశ్వతమైన కృపతో నన్ను నడుపుచున్నావే. నేను ఓడిపోనయ్యా నా పక్షానుండగా, నేను కుమిలిపోనయ్యా యేసు నాతో నుండగా. నిందలన్నీ పొందిన చోటే ఘనతనిచ్చినావే, నా శత్రువులెదుటే నాకు విందు చేసినావే. నిందలన్నీ పొందిన చోటే ఘనతనిచ్చినావే, నా శత్రువులెదుటే నాకు విందు చేసినావే. ఖ్యాతినిచ్చి ఘనతనిచ్చి మంచి పేరు నాకిచ్చావే, ఖ్యాతినిచ్చి ఘనతనిచ్చి మంచి పేరు నాకిచ్చావే. శాశ్వతమైన కృపతో నన్ను నడుపుచున్నావే, శాశ్వతమైన కృపతో నన్ను నడుపుచున్నావే. నేను ఓడిపోనయ్యా నా పక్షానుండగా, నేను కుమిలిపోనయ్యా యేసు నాతో నుండగా. నన్ను చూచి నవ్విన చోటే నా తలపైకెత్తినావే, నన్ను దూషించిన చోటే దీవించినావే.
నన్ను చూచి నవ్విన చోటే నా తలపైకెత్తినావే, నన్ను దూషించిన చోటే దీవించినావే. ఖ్యాతినిచ్చి ఘనతాన్నిచ్చి మంచి పేరు నాకిచ్చావే, ఖ్యాతినిచ్చి ఘనతాన్నిచ్చి మంచి పేరు నాకిచ్చావే. శాశ్వతమైన కృపతో నన్ను నడుపుతున్నావే, నిన్ను ఓడిపోనయా, నా పక్షానుండగా నేను కుమిలిపోనయా. యేసు నాతో ఉండగా నేను ఏడ్చిన చోటనే మనసారా నవ్వెదా, నేను ఏడ్చిన చోటనే మనసారా నవ్వెదా. నేను పడిన చోటనే ప్రభు కొరకై నిలిచెదా, నేను పడిన చోటనే ప్రభు కొరకై నిలిచెదా. నేను ఓడిపోనయా, నా పక్షానుండగా నేను కుమిలిపోనయా, యేసు నాతో నుండగా. అందరికీ వందనాలండి. ప్రియమైన దేవుని వాళ్ళారా, వాక్యం నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ పంపించండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయమని కోరుకుంటూ లోక రక్షకుడు పాప విమోచకుడు ప్రజలందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు గారి ద్వారానే నా వందనములు శుభములు తెలియజేసుకుంటున్నానండి. మీ ఈశ్వరం.